ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చంద్రబాబు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే విశాఖ జిల్లా టీడీపీ నేతలతో సమావేశమైన ఆయన వారి నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీల బలాబలాలపై వారితో చర్చించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు క్షేత్రస్థాయిలో ఓట్ల అధ్యయనానికి 6గురితో కమిటీని వేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులతో సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయ అవకాశాలు ఎలా ఉంటాయి, స్థానిక సంస్థల ప్రతినిధుల్లో ఎంతమంది తమ వైపు మొగ్గు చూపుతారు వంటి అంశాలపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ స్థానానికి పోటీపై జిల్లా ఎమ్మెల్యేలు, నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కొందరు తెలిపారు. మొదటి 11 నెలలు తప్ప ఆ తర్వాత వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత చాలామంది కూటమి పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారని వివరించారు. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిచేందుకు అవసరమైనన్ని ఓట్లు కూడగట్టగలమని కొందరు భరోసా వ్యక్తం చేశారు. మరికొందరు మాత్రం పోటీకి దూరంగా ఉండడం మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు మరింత లోతుగా అన్ని అంశాలని పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు 6గురితో కమిటీని వేశారు. తెలుగుదేశం నుంచి పల్లా శ్రీనివాసు, బండారు సత్యనారాయణమూర్తి, వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు, బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజులను కమిటీలో నియమించారు. వారు మిగతా నేతలతోనూ చర్చించి తమ అభిప్రాయాన్ని చంద్రబాబుకు తెలియజేస్తారు. దీనిపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఒక మంచి సంకల్పంతో సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. టెక్నాలజీ పెరిగిన తర్వాత నేరాలు పెరిగాయన్నారు. టెక్నాలజీ వల్ల మనుషుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అనిత పేర్కొన్నారు. దేశంలో 1700 కోట్లు 4 నెలల్లో సైబర్ నేరాల వల్ల పోగొట్టుకున్నారని తెలిపారు. చదువుకున్న వాళ్లే సైబర్ నేరాలకు బలవుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వచ్చే అన్నోన్ క్లిక్స్ ద్వారా మన ఫ్యూచర్ని మనమే నాశనం చేసుకుంటున్నామన్నారు. స్టేట్ సైబర్ సెల్ కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేస్తామని, సైబర్ సెల్ ప్రతి జిల్లాలో ఏర్పాటు అయ్యేలా చూస్తామన్నారు. విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నగర పోలీసులు సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాగ్దాన్ను నిర్వహించారు. ఈ వాగ్దానకు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద వాగ్దాన్ను మంత్రి ప్రారంభించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మార్థాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. రోజురోజుకు సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, అమాయకులను నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో దోచేస్తున్నారని అనిత అన్నారు. ఇలాంటి నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి పేర్కొన్నారు. అపరిచితుల నుంచి మన ఫోన్లకు వచ్చే మెసేజ్, మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లకు స్పందించవద్దని, లోన్ యాప్, లాటరీ తగిలిందంటూ వచ్చే ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఐఏఎస్, ఐపీఎస్లు కూడా సైబర్ నేరాలకు బలైన వాళ్లేనని హోంమంత్రి అనిత అన్నారు. మన భవిష్యత్తు మన చేతిలో ఉందని, కేసు పెడతా అని బెదిరించగానే అసలు ఎందుకు తమపై కేసు పెడుతున్నారు అని ప్రశ్నించడం లేదని వంగలపూడి అనిత అన్నారు. ఓన్లీ సైబర్ క్రైమ్లోనే చేతులు మారిని పోయినాయి అనే సంగతి తెలిస్తే నిజంగా ఆశ్చర్యం అనిపించింది. 4 months గ్యాప్లోనే మొత్తం ఇండియా లెవెల్లో. అంటే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్స్ ఉన్నాయి, 1930 కాల్ సెంటర్ నెంబర్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా పోనీ ఎవరో చిన్నపిల్లలు లేకపోతే చదువు లేని వాళ్ళు ఈ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, లేకపోతే వాళ్ళు బారిన పడుతున్నారు అన్నది కాకుండా పెద్ద పెద్ద డాక్టర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం అన్నది చూస్తూ ఉంటే ఇది ఎంత మేరకు పెరిగిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా 24% ఈరోజు సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందంటే మనందరం కూడా ఎంత అలర్ట్గా ఉండాలో మనందరికీ తెలుసుకోవాలి. అనంతరం విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టేందుకు 250 మంది సైబర్ కమాండోలు, 2000 మంది సైబర్ సోల్జర్స్కు శిక్షణ ఇచ్చి నియమించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ తరహా నేరాల సంఖ్య పెరుగుతోందని, వీటిని అరికట్టేందుకు సైబర్ కమాండోలు, సోల్జర్స్ను నియమించినట్లు సిపి తెలిపారు. ఇకపై సైబర్ నేరగాళ్ల వలలో ప్రజలు పడకుండా వీరి ద్వారా తరచూ అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. రానున్న 3 నెలల్లో మరో 3 లక్షల మంది సైబర్ సైనికులను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్లు కమిషనర్ చెప్పుకొచ్చారు. ఎవరైనా సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు.
సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ సృజన, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. ప్రతి సిటిజన్ దగ్గరికి వెళ్ళి ఈ యాప్స్ ఏదైతే ఉన్నాయో, ఈ 10 రకాల ఫ్రాడ్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. తద్వారా ఇంకొకసారి వాళ్ళు ఈ క్రైమ్ జరగకుండా, ఇటువంటి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉంటారని చెప్పేసి మా ఆకాంక్ష. సో మేడం గారికి ధన్యవాదాలు. ఈరోజు వారు ఇది లాంచ్ చేయడం జరిగింది. సో ఇందాక మేడం చెప్పారు, సైలెంట్ స్పెక్టేటర్గా ఉండకుండా మేము సైబర్ క్రైమ్ బారిన పడినామని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా మనం బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా చాలామంది సైబర్ క్రైమ్ బారిన పడి ఉంటారు. సో మనం చెప్పుకోము. తర్వాత ఇందులోనే మనకు హనీ ట్రాప్ అని ఒకటి ఉంది, సెక్స్టార్షన్, అన్నీ కూడా మీకు లైవ్లో మీకు ఎలా జరుగుతుంది అనేది ఈరోజు అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ ప్రతిరోజు ఎక్కడో చోట మనం తెలిసిన వాళ్ళు వింటా ఉన్నాం. 10,000, 1,00,000, 2 లక్షలు మాయమైపోవడం, ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే డబ్బులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎవరో వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతూ ఉంటారు. ఆ వినిపించినట్టు హలో హలో అంటాను ఉంటాం. ఈ లోపు డబ్బులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు పోయిన మెసేజ్ వస్తే బ్యాంక్ వెళ్ళగానే వాళ్ళు కూడా కంగారు పడిపోతుంటారు. ఆ బ్యాంకులో ఇమీడియట్ గా ట్రాన్సాక్షన్ ఆపడానికి మరి ఏదో ఒక ఎఫ్ఐఆర్ అంటారు, రకరకాలు. అందువల్ల ఇది సైబర్ క్రైమ్ లో ఇరుక్కున్న వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడి, సిగ్గుపడి చెప్పుకోలేక వదిలేసిన వాళ్ళు ఉన్నారు. మందికి దీని విషయాన్ని ఎడ్యుకేట్ చేయటం, సైబర్ క్రైమ్ ని ఏ విధంగా జరుగుతుందో తెలియజేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ విజయవాడలో దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. 2 లక్షల మంది స్టూడెంట్స్ క్యాంపెయిన్ మోడ్ లో ఒక 1 వీక్ 10 days తీసుకుంటే మొత్తం విజయవాడ మొత్తం కూడా మీరు డెవలప్ చేసినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు వచ్చే కేసులు తగ్గిపోతాయి, ప్రజలు మోసపోవడం తగ్గిపోతారు. అవి మన జీవితాన్ని ఎంతో సులభతరం చేస్తున్నా దాంతో ముడిపడిన కొన్ని ఇబ్బందులు కూడా దాని వెంబడే వస్తున్నాయి. వాటి గురించి ఈ స్విగ్గీ, జీపే లాంటివి వాడినంత సులభంగా ఇట్లా టెక్నాలజీతో వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోవడం అంత ఫాస్ట్ గా మన దగ్గరికి రావట్లేదు. సో ఆ గ్యాప్ వల్ల, ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, ఆ అవేర్నెస్ గ్యాప్ వల్ల కావచ్చు, ఎంత సులభంగా అయితే మనం యాప్ వాడటం నేర్చుకుంటామో దాని వెనకాల నుంచి వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకోవడంలో వెనకబడి. పల్లెటూర్లు దేశానికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్యమే దేశ ప్రగతికి మార్గమన్న మహాత్మా గాంధీ మాటలను స్ఫూర్తిగా తీసుకొని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పంచాయతీలను బలోపేతం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పలుమార్లు అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత 3 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పవన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థ బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కీలకమైన గ్రామీణ వ్యవస్థకు జీవం పొయ్యాలన్నదే తమ ప్రభుత్వ తపనని తెలిపారు. గ్రామ సభల నిర్వహణ, జల్ జీవన్ మిషన్ నిధుల వ్యయంపై పల్స్ సర్వే చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధులు పెంచామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో 4,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నా వాటి ఫలాలు మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని ఆరోపించారు. పథకం లక్ష్యాలకు అనుగుణంగా పనులెక్కడా జరగలేదన్నారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులు, జరగాల్సిన పనులను ముందుకు తీసుకువెళ్లడంపై పల్స్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. 34 ఏళ్ల క్రితం గ్రామాల్లో స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేందుకు ఇచ్చిన జీవోను మార్చి కొత్తగా నిధులు పెంచుతూ జీవో విడుదల చేశామని తెలిపారు. జెండా వందనం గ్రామాన సంబరంగా పండుగలా చేయాలని సూచించారు. 5,000 జనాభా కంటే తక్కువగా పంచాయతీలకు ₹100 నుంచి 10,000కు, 5,000 జనాభా దాటిన పంచాయతీలకు ₹250 నుంచి 25,000కు పెంచినట్లు వివరించారు. సర్పంచులు సగర్వంగా గ్రామంలోని అందరినీ పిలిచి మరీ జెండా పండుగను నిర్వహించుకునేలా వారికి కూటమి ప్రభుత్వం నిధులను ఇస్తోందన్నారు. చేనేత కళాకారులు నేసిన జెండాలని వినియోగించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్లందరూ మా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే కనీసం మాకు బ్లీచింగ్ పౌడర్ కూడా మాకు కొనుక్కునే డబ్బులు లేవు మా దగ్గర. వాళ్ళ అకౌంట్లో పడ్డా కానీ డబ్బులు ఈ ప్రభుత్వం ఈ డిస్కౌంట్స్ అని చెప్పి డబ్బులు తీసేసుకున్నారు. సో పంచాయతీల నిర్వహణకి ఎన్నికలు జరిగినాయి కానీ పంచాయతీల నిర్వహణకి సంబంధించి ఏ విధంగా వారికి సరైన ఆర్థిక పరిపుష్టి జరగలేదు. నిధులు పడ్డాక ఆ నిధుల దుర్వినియోగం జరిగింది, అది మీ అందరికీ తెలిసిందే. దానికి మరింత వివరంగా ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. సో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థని సర్పంచ్ వ్యవస్థని బలోపేతం చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకు ఆశయం, ఆకాంక్ష. దాంట్లో భాగంగా ఇప్పటిదాకా గత 30 సంవత్సరాలుగా గత 1990 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు 15 ఆగస్టు పండుగ జరపడానికి ఇప్పటిదాకా నిధులు ఇప్పుడు సమకూర్చలేదు. చాలా నామకే వాస్తే నామమాత్రంగా ప్రతి పంచాయతీకి చిన్న పెద్ద పంచాయతీలకి 100 రూపాయలు, చిన్న పంచాయతీలకి పెద్ద పంచాయతీలకి 250 రూపాయలు చొప్పున ఇచ్చాం. ఒకవైపేమో గాంధీ గారి కలల కన్నా పల్లెలు పట్టుకొమ్మలు అంటూ ఉంటాం, గ్రామీణ స్వరాజ్యం అని మాట్లాడతాం. కానీ ఎన్నికల్లో నిలబడ్డ పంచాయతీ సర్పంచ్కి మటుకు జెండా పండుగ నిర్వహించాలంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు 100 రూపాయలు, 250 రూపాయలు. ఈ రివ్యూ మీటింగ్స్లో మాకు తేలింది ఏంటంటే 100 రూపాయలకి 250 రూపాయలకి 13,326 పంచాయతీల్లో ఏం చేయగలరు? చదువుకొని నిరుద్యోగంతో అల్లాడుతూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒక ఆశాకిరణంలా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి జాబ్ మేళాను ఏర్పాటు చేశారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ మైనార్టీ నాయకులు షేక్ బాజీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్, సీఎం చంద్రబాబు నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధి, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నారన్నారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవానీపురం స్వాతి థియేటర్ రోడ్డులోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. 3,000 మంది యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. యువతకు ఉపాధి కల్పించేందుకు సుమారు 34 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచార సమయంలో పశ్చిమ నియోజకవర్గంలోని అనేక మంది యువత, వారి తల్లిదండ్రులు తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరిని విజ్ఞప్తి చేశారని అన్నారు. సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఎమ్మెల్యే నెల రోజుల పాటు కంపెనీలతో చర్చలు జరిపారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున జాబ్ మేళాను నిర్వహించడం జరిగిందన్నారు. జగన్ పాలనలో ఒక్క కంపెనీ కూడా రాష్ట్రానికి రాక, ఉద్యోగాలు లేక యువత అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. బాబు వస్తే జాబు వస్తుందని టీడీపీ ఎన్డీఏ కూటమి చెప్పిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నాయకత్వంలో ఏపీలో అనేక కంపెనీలు రాబోతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి మరిన్ని జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువత లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని అన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో యువతనంతా కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒక కంపెనీ కూడా రాష్ట్రానికి రాకుండా, ఒక పెద్ద కంపెనీలు కూడా లేకుండా యువతకు ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బందులు పడిన నేపథ్యంలోని బాబు వస్తే జాబ్ వస్తుందని ఏదైతే నినాదం తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి తీసుకుందో, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధేశ్వరి గారి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్లోని అనేక కంపెనీలు రాబోతూ ఉన్నాయి. తప్పకుండా మన ప్రీతమ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి జాబ్ మేళాలు పెట్టి నిరుద్యోగ యువత లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దగల సత్తా ఉన్న నాయకుడు సుజనా చౌదరి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ యువత అంతా కూడా ముఖ్యంగా ఈ యొక్క జాబ్ మేళాను ఉపయోగించుకొని తప్పకుండా వారి జీవితాల్లో ముందుకెళ్లాలని చెప్పి. అనంతరం జనసేన పార్టీ ఆంధ్ర జోన్ సెంట్రల్ కోఆర్డినేటర్ బాడిది శంకర్, బీజేపీ మైనార్టీ నాయకులు షేక్ బాజీ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే సుజనా చౌదరి జాబ్ మేళా నిర్వహించారని అన్నారు. జాబ్ మేళాకు యువత పెద్ద ఎత్తున తరలివచ్చారని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఒక జాబ్ మేళాను సుజనా చౌదరి నిర్వహిస్తారని, ప్రభుత్వం తరపున కూడా నిర్వహిస్తామన్నారు. యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. విద్యా ఉపాధి అవకాశాలు చేజిక్కించుకుంటారు. ప్రతి కుటుంబం కూడా ఆనందంతో ప్రతి పండుగలో కూడా వాళ్ళ యొక్క జీతాలతో వాళ్ళ కుటుంబాల్లో బతుకుతారు. బానిసల్లాగా మార్చి వాలంటీర్లని పేర్లు పెట్టి కేవలం వాళ్ళ రాజకీయ కార్యకర్తలుగా ఆలోచించినటువంటి ఒక పార్టీ గురించి
ఆలోచన చేశారు ఇప్పటి వరకు. అదే యువతతో ఈ సమాజానికి బాగుపడే విధంగా చేసి ఆ సమాజంలో రేపటి భవిష్యత్తుకి ఉపాధి కల్పించేటువంటి అవకాశాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా మార్చే ఒక పారిశ్రామిక విధాన ఆలోచన చూస్తున్నారు ఈరోజు. ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం. దీని అందరూ అవకాశం అందిపుచ్చుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పని, ఈ ప్రాంత అభివృద్ధిలో కలిసి నడుస్తారని చెప్పని కోరుకుంటున్నాం. జాబ్ ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఒక ఉద్యోగం అవకాశాలు ఇవ్వకుండా గంజాయికి బానిస చేశాడు యువతను అందరినీ కూడా. పాపం చాలామంది కూడా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆటోలు తోలుకున్నారు, ఉద్యోగాలు చేశారు, తమిళనాడు వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు. మరి ఆ అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వదు. ఇక్కడ యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం కూడా చేయబోతున్నాం. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యువతని పక్కదోవ పట్టనివ్వకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి 6 నెలలకు కూడా జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ వర్తింపజేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకూడదని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో సంపన్న శ్రేణిపై సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో బీజేపీకి చెందిన ఎస్సీ ఎస్టీ ఎంపీల బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. క్రిమిలేయర్ ప్రస్తావనపై ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో ఎటువంటి మార్పులు ఉండవని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఒక తీర్పునిచ్చింది. అందులో ఈ రిజర్వేషన్ల విషయంలో కొన్ని సూచనలు చేసింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు క్రిమిలేయర్ వర్తింప చేయకూడదని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోకూడదని నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టం చేసిన విధానానికి సంపూర్ణంగా కట్టుబడి ఉండాలని కేబినెట్ తీర్మానించింది. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లలో ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ నిబంధన లేదు. ఆ ప్రకారమే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కొనసాగించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ప్రశాంత వాతావరణం నెలకొందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. రాష్ట్రంలో 39 రాజకీయ హత్యలు జరిగాయంటున్న జగన్మోహన్ రెడ్డి వాటి వివరాలు ఇవ్వమంటే దండం పెట్టి వెళ్ళిపోతున్నాడని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని, అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం వల్లే 11 సీట్లకు పడిపోయాడని అన్నారు. మళ్ళీ అబద్ధాలు ఆడి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాడని విమర్శించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గణేష్ నగర్లో 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న 4 రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను గత 5 ఏళ్లు నిర్లక్ష్యం చేయటం వల్ల అధ్వాన్నంగా మారాయని, వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే విజయవాడ నగరం స్వచ్ఛ నగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వచ్చిన నిధులను కూడా సరిగా వినియోగించకపోవడంతో మురిగిపోయాయని అన్నారు. సైబర్ నేరాలను కూడా అరికట్టాల్సిన అవసరం ఉందని, దీనిపై అవగాహన కార్యక్రమాన్ని కూడా నేడు నిర్వహించడం జరిగిందన్నారు. నిరక్షరాస్యులు మాత్రమే కాదు, విద్యావంతులు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఎంత ప్రయోజనం ఉందో అంతే నష్టం కూడా ఉందన్నారు. ఎవరి స్థాయిలో వారు అన్యాయాన్ని, అక్రమాలను అరికట్టి మంచిని ప్రోత్సహించాలన్నారు. ఏ కార్యక్రమం చేయాలన్నా ఒక ప్రజాప్రతినిధి, అధికారి వల్ల కాదని, దీనికి ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలిస్తేనే మంచి జరుగుతుందన్నారు. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో ఇలాంటి పనులన్నీ అశ్రద్ధ చేయటం వలన, గత ప్రభుత్వ కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వాడుకోక ఆ నిధులను మురగబెట్టిన సందర్భాలు ఉన్నాయి, లేదా వేరే డైవర్ట్ చేసి ఆ నిధులు పాడు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల మేము నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైన్స్ ఈ రెండూ కూడా పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడే మనం అనుకున్న విజయవాడ నగరం స్వచ్ఛ నగరంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే విజయవాడ నగరం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు రాజధాని పేరు వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి, దానికి సహకరించడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా వీటితో పాటు సైబర్ నేరాలను కూడా అరికట్టవలసిన అవసరం ఉంది. ఈరోజు ఉదయం మేమందరం కూడా ఒక అవేర్నెస్
వాకింగ్ చేసి ప్రజల్ని చైతన్యపరిచే విధంగాను, అది మీడియాల ద్వారా కానీ లేదా చూసే మనుషుల ద్వారా కానీ లేదా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఏ విధంగా సైబర్ నేరాలు ఇరుక్కోకుండా మనం తప్పించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అందరూ కూడా సైబర్ నేరాలు గురవుతూ ఉన్నారు. వాటి నుంచి మనం కాపాడబడుకోవటానికి మనకు ఏ విధంగా సెల్ ఫోన్లు అనేకమైన ప్రయోజనాలు ఇస్తున్నాయో అదేవిధంగా అనేకమైన ఇబ్బందులు కూడా కలగజేస్తాయి. ఈ నెల 18 నుండి 20వ తేదీ వరకు 3 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు జరుగుతాయని ఈవో కెఎస్ రామారావు తెలిపారు. 18వ తేదీ ఉదయం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామివారికి ఇతర ఉపాలయాల్లో దేవతామూర్తులకు పవిత్ర మాలధారణ జరుగుతుందన్నారు. దుర్గగుడిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న 3 రోజులు అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు సిటీ కేబుల్తో మాట్లాడుతూ 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఉదకశాంతి, 18వ తేదీ ఉదయం తెల్లవారుజామున అమ్మవారికి సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. అనంతరం అమ్మవారితో పాటు మల్లేశ్వర స్వామివారికి ఇతర ఉపాలయాలలో దేవతామూర్తులకు పవిత్ర మాలధారణ జరుగుతుందన్నారు. ఉదయం 9 గంటల తర్వాతే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని, ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు గణపతి పూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, సర్వప్రాయశ్చిత విధి, దేవతారాధన జరుగుతుందన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనం, వేదపారాయణం, హారతి ఉంటుందన్నారు. 20వ తేదీ ఉదయం 10:30 గంటలకు పూర్ణాహుతి, కలశోద్వాసన, మహదాశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయన్నారు. దుర్గగుడిలో పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్న 3 రోజులు అన్ని ప్రత్యక్ష పరోక్ష సేవలను నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. అమ్మవారికి తెల్లవారుజామున జరిగే ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణంతో పాటు ఇతర ఆర్జిత సేవలను 3 రోజుల పాటు నిలిపివేస్తామన్నారు. ఈ నెల 18, 19, 20 పవిత్రోత్సవాల కార్యక్రమం కూడా విశేషంగా ఆలయంలో జరుగుతుంది. పవిత్రోత్సవాలు అన్నవి వైదిక సాంప్రదాయానుసారం, ఆలయ సాంప్రదాయానుసారం జరుగుతున్నాయి. దేవస్థానంలో ఏమైనా లోటుపాట్లు లేదా పొరపాట్లు జరిగి ఉంటే, తెలిసి తెలియక పొరపాట్లు జరిగి ఉంటే వాటన్నింటినీ సవరించుకోవడానికి, వాటన్నింటినీ క్షమించమని వేడుకోవడానికి పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది చాలా ఆలయాల్లో జరిగే కార్యక్రమం. మనకు శ్రావణ మాసంలో ఈ 18, 19, 20 పవిత్రోత్సవాలు జరుగుతాయి. యథావిధిగా ఈ కార్యక్రమాలు ఉదక శాంతితోటి, తర్వాత స్నపనాభిషేకము, హోమాలు ఇవన్నీ ఉంటాయి. 18వ తారీఖు ఉదయం స్నపనాభిషేకం ఉంటుంది కాబట్టి 9 గంటల వరకు దర్శనం ఉండదు అమ్మవారిది. 18వ తారీఖు మాత్రం 9 గంటల వరకు దర్శనం, ఆ పైన దర్శనం ఉంటుందని భక్తులు గమనించాల్సిందిగా తెలియజేస్తూ, ఆ పవిత్రమైనటువంటి సమయాల్లో అమ్మవారి దర్శనాన్ని సంయమనంతో ఇబ్బంది పడకుండా కాస్త ఆలస్యమైనా సరే ప్రశాంతంగా వేచి ఉండి దర్శనం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 3 రోజులు ఈ పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు ఏమీ ఉండవు. ఆర్జిత సేవలన్నీ నిలిపివేయబడతాయి. ఈ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా తెలియజేస్తున్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. జగన్మాత దర్శనం అనంతరం మల్లేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దుర్గగుడి అభివృద్ధిపై ఈవోతో చర్చించారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వం విఫలమైందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం జాబ్ చార్టును అమలు చేయాలని, ప్రమోషన్లకు మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. భవిష్యత్తులో సచివాలయ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధనకు చేసే ఏ కార్యక్రమానికైనా సిపిఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వివిధ జిల్లాలకు చెందిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి పనిచేస్తున్నారని చెప్పారు. 126,000 మంది ఉద్యోగులకు ప్రభుత్వం స్పష్టమైన నియమ నిబంధనలు అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం చేయలేదన్నారు. సచివాలయ ఉద్యోగులకు బాసులు, సూపర్వైజర్లు
నిర్వాసులు ఉన్నారని వీరికి ఏదైనా సెలవు కావాలన్నా పంచాయతీ కార్యదర్శికి ఎంపీడీఓలకు చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నారు. నూతన ప్రభుత్వమైన జాబ్ ఛార్జీను అమలు చేయాలని, ప్రమోషన్లకు మార్గదర్శకాలు అమలు చేయాలన్నారు. రికార్డ్ అసిస్టెంట్ స్థాయిలో 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న వారు ఇప్పటికీ అదే స్థాయిలో ఉద్యోగం చేస్తున్నారని అన్నారు. గత అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరామరెడ్డి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదన్నారు. డెమోక్రటిక్ అసోసియేషన్ చేసే భవిష్యత్ కార్యక్రమాలకు సిపిఐ సంపూర్ణ అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఒక ఫైనల్ డెసిషన్స్కి వస్తే ఒక మంచిగా ఈ 1,26,000 మంది ప్రభుత్వము ఇచ్చే ప్రతి స్కీముని గ్రామ వార్డు స్థాయిలో గ్రౌండింగ్ చేయటంలో ప్రభుత్వం విజయవంతం అవుతుంది. అందువల్ల అలాంటి అవకాశము వీరికి ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఈ 19 విభాగాలకి సంబంధించిన శాఖలు ఎవరెవరికి వర్తిస్తాయో అలాంటి మంత్రివర్యులు, దాని ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరినీ కూడా వీరందరూ కూడా వారిని విశ్వాసంలో తీసుకోమని నేను కోరుతూ, అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు జోసఫ్ కిషోర్ మాట్లాడుతూ తాము 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ స్కేల్లో పనిచేస్తున్నామని, తమకు సీనియర్ అసిస్టెంట్ స్కేల్ అమలు చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. స్నేహపూరిత వాతావరణంలో ఉద్యోగుల చేత పని చేయించుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని, అన్ని జిల్లాల్లో కూడా ఇది అమలు కావాలని కోరారు. ప్రతి ఉద్యోగికి మేలు జరిగే వరకు తమ అసోసియేషన్ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. మా సంఘాలు ప్రాతినిధ్యం అనేది లేకపోవడం, మా వాయిస్ అనేది అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరం. వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు. మా వరకు వచ్చేసరికి అది రిఫ్లెక్ట్ అయ్యేది ఏ విధంగా రిఫ్లెక్ట్ అనేది తర్వాత రిజల్ట్ రూపంలో వస్తుంది. రిజల్ట్ రూపంలో కాకుండా ముందే కనుక మనం సంప్రదించి ఉంటే మా విధానాలు కూడా వాళ్ళకి తెలిపి ఉండేవాళ్ళు. దాన్ని కూడా చూడవాలి వాళ్ళు. అలాగే సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే స్నేహపూర్తి వాతావరణంలో చిరుద్యోగుల చేత పని చేయించుకోమని చెప్పి ఉన్నారు. అదే విధానాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని వక్ఫ్ బోర్డు సవరణల చట్టం వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసేలా, బలహీనపరిచేలా ఉందని టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా అన్నారు. గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో మహమ్మద్ ఫతావుల్లా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమాతే ఇస్లామీ హింద్ బృందం సభ్యులతో కలిసి పార్లమెంటుకు వెళ్లి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, అమలాపురం ఎంపీ గంటి హరిని కలవడం జరిగిందన్నారు. ఇద్దరు ఎంపీలు టీడీపీ రీసెర్చ్ కమిటీని కూర్చోబెట్టి కూలంకుషంగా చర్చించి సీఎం చంద్రబాబుకు సందేశం పంపించి వివరించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నుంచి సందేశం అందుకున్న ఎంపీలు ఈ బిల్లును స్వాగతిస్తున్నాం, కానీ పార్లమెంట్ సబ్ కమిటీకి పంపించాలని కోరడం జరిగిందన్నారు. చట్టంలోని 114 సెక్షన్లో 30 నుంచి 44 సెక్షన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని, దీనిపై సబ్ కమిటీకి పంపించడం జరిగిందన్నారు. బోర్డు బలహీనపరుస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే కలెక్టర్ల వ్యవస్థ రాజకీయాలకు లోబడి ఉంటుంది కాబట్టి దీంతో వక్ఫ్ బోర్డుకు చాలా నష్టం ఉంది. అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో పార్లమెంట్ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ 2 మెంబర్లుగా ఉండేవారు. ఆ పాయింట్ను తీసి 2 మహిళలను పెట్టాలని సవరణ చట్టంలో పొందుపరచడం జరిగింది. మరి ఆ 2 మహిళలు ముస్లిములు ఉండాలని కూడా ఎక్కడా చెప్పబడలేదు. ఇది కూడా మనం ఆమోదయోగ్యం మనకు కాదు. ఇక మూడోది, వక్ఫ్ సభ్యుల్లో ప్రతి రాష్ట్రానికి ఒక వక్ఫ్ బోర్డు ఉంటుంది. అలాగే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ఉంటుంది దేశం మొత్తం మీద. రాష్ట్రాల్లో దాదాపు 25-30 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి రాష్ట్రాల్లో. ప్రతి రాష్ట్ర వక్ఫ్ బోర్డులో కూడా 2 ముస్లిమేతరులను పెట్టాలని నిబంధన పెట్టడం జరిగింది. ప్రతి విద్యార్థి బాధ్యత గల దేశభక్తుడిగా, భావి భారతావనిని తీర్చిదిద్దే పౌరుడిగా తయారు కావాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, విద్యాభారతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గొల్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు విద్యతో పాటుగా సంస్కృతి, సాంప్రదాయాలు, మానవతా విలువలు వాటిని కూడా నేర్పించవలసిన బాధ్యత గురువులపై ఉందన్నారు. భవానీపురంలోని విజ్ఞాన్ విహార్ పాఠశాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి, విద్యాభారతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గొల్లపల్లి నాగేశ్వరరావు పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రొఫెసర్ గొల్లపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులకు విద్యతో పాటుగా భారతీయ జ్ఞాన పరంపరకు సంబంధించిన అంశాలను బోధించాల్సి ఉందన్నారు. తద్వారా విద్యార్థి భారతీయ ఔన్నత్యాన్ని తెలుసుకొని నిజమైన దేశభక్తుడుగాను దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషించే పౌరుడుగాను నిలుస్తాడన్నారు. విజ్ఞాన్ విహార్ పాఠశాలలో అటువంటి బోధన జరుగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం 21వ శతాబ్దపు జీవన నైపుణ్యాలు విద్యార్థులలో పెంపొందించేలా బోధన జరగాల్సి ఉందని, విద్యా విధానం 2020కి అనుగుణంగా విజ్ఞాన్ విహార్ పాఠశాలలో విద్యార్థులకు బోధన ఉందన్నారు. ప్రత్యేకించి తెలుగు, సంస్కృత భాషలపై మంచి పట్టు సాధించేలా బోధన ఉన్నందుకు ఉపాధ్యాయ వర్గాన్ని ఈ సందర్భంగా నాగేశ్వరరావు అభినందించారు. విద్యాభారతిలో చదువుతో పాటుగా ఇంకేమేమి చెప్తారు, ఎటువంటి సంస్కారాలను ఇస్తారు, మోరల్ ఎడ్యుకేషన్ ఎలా ఇస్తారు, ఒక దేశభక్తి కలిగిన పౌరునిగా తయారు చేయాలంటే ఏమేమి చెప్పాలి, ఈ మన కల్చర్ అంటే మన సంస్కృతి పట్ల గౌరవం ఉండాలి, ఇష్టం ఉండాలి, ఇటువంటి విషయాలు చేయాలంటే ఎలా నేర్పాలనేది మన ఆచార్యులు మన విద్యార్థులు నేర్పిస్తారండి. ఈరోజు పేరెంట్స్ మీటింగ్లో కూడా చాలామంది తల్లిదండ్రులు చెప్పారు, మా పిల్లలు ఈ పాఠశాలలో చేరిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నారు. కొన్ని విషయాలు సంస్కృతం విషయంలో కావచ్చు, తెలుగు మాట్లాడటం విషయంలో కావచ్చు, లేదా మిగతా లైఫ్ స్కిల్స్ విషయంలో కావచ్చు, చాలా విషయాలు నేర్చుకుని చెప్తున్నారండి. విద్యాభారతికి ఒక సిలబస్ ఉన్నది. గవర్నమెంట్ ఎలా సిలబస్ ఉంటుందో ఆ చదువుతో పాటుగా విద్యాభారతి సిలబస్ ఉంటుందండి. ఆ విద్యాభారతి సిలబస్లో విద్యార్థులకి ఏమి నేర్పడం ద్వారా ఒక సంస్కారవంతమైన వ్యక్తిగా తయారు చేయాలి, ఒక దేశానికి కావాల్సిన బాధ్యతను పౌరుని తయారు చేయాలి. అటువంటి విద్యని, విలువలతో కూడిన విద్యని. అనంతరం సరస్వతి విద్యాపీఠం విజయవాడ సమితి కోశాధికారి రిటైర్డ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని అంశాల బోధనతో పాటుగా భారతీయ జీవన విధానం తెలియచేయాలన్నారు. ఈ సమావేశంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలుసుకున్నారు. ఇంప్లిమెంట్ చేయాలి. దాంట్లో మన యొక్క జీవన పరంపర, మన యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, దేశానికి సంబంధించినటువంటి పాత పరంపర ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా నడుస్తుంది, దీన్ని ప్రగతి పదంలో ఎలా తీసుకెళ్ళాలి దేశాన్ని అనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యాభారతిలో సరస్వతి శిశు మందిరాలు ఉన్నాయి. సరస్వతి విద్యానికేతన్, దాని కింద కూడా ఇంచుమించు 46 పాఠశాలలు ఉన్నాయి ఈ యొక్క విజయవాడ సమితిలో. ఆ విజయవాడ సమితికి ప్రస్తుతం నేను కోశాధికారిగా పనిచేస్తున్నాను. విద్యని సరైన మార్గంలో, విద్యార్థులను సరైన మార్గంలో నడిపించడం కోసం ఈ యొక్క విద్యాపీఠం సరస్వతి విద్యాపీఠం పనిచేస్తుందని భావిస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. విజయవాడ నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడతాయని చెప్పారు. విజయవాడ నిడమానూరులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డైరెక్టర్ పర్మి పవన్ చంద్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి భాషా వైజ్ఞానిక ప్రదర్శనల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుందన్నారు. విద్యార్థి అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. అనంతరం పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ డేవిడ్ రాజ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించడానికి పాఠశాల యాజమాన్యం ఇటువంటి కార్యక్రమాలను ఎన్నింటినో నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థులు అనేక రకాల నమూనాలను శ్రద్ధగా తయారు చేశారన్నారు. షాడో ప్లే, నక్షత్రాలు, 7 వారాల నగలు, భువన విజయం నాటకం, హిమాలయ పర్వత ప్రదర్శన, జుమ్మా మసీదు ప్రదర్శన, వివిధ రకాల దారులు, క్రాఫ్ట్ వుడెన్ డస్ట్ ఆర్ట్, ప్యూర్లీ హ్యాండ్మేడ్ ప్యాడ్ విత్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, యాక్రిలిక్, క్లాత్ పెయింటింగు, బాటిల్ పెయింటింగ్స్, పిల్లలు గీసిన పలు రకాల చిత్రాలు, ర్యాకెట్ ప్రయోగం, ఫండమెంటల్ ఆప్షన్స్, ట్రిగ్నోమేటరీ, ఎనర్జీ కాంగ్రిగేషన్, రోడ్ సేఫ్టీ, క్విజ్ ప్రోగ్రామ్, గేమ్ డిజైనింగ్ మొదలైనవి ప్రదర్శనలో ఉంచారు. ఈ ప్రదర్శనను తల్లిదండ్రులు, ఇతర పాఠశాలల విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో వెనుకబడి ఉందని వయోజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. వయోజన విద్యను వైసీపీ సలహాదారులు నిర్వీర్యం చేసేలా ప్రభుత్వానికి సూచనలు చేశారని అన్నారు. నూతన ప్రభుత్వం వయోజన విద్యకు నిధులు కేటాయించడంతో పాటు బదిలీలు చేయాలని ఆయన కోరారు. వయోజన ఉద్యోగుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వయోజన విద్యాశాఖలోని సమస్యల పరిష్కారానికి గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ
వయోజన విద్యాశాఖలో గత 3 సంవత్సరాలుగా పదోన్నతులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వయోజన విద్యను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. దీని కారణంగా అక్షరాస్యత సూచిలో రాష్ట్రం అట్టడుగున ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని, కార్యక్రమానికి నిధులొచ్చాయని, కార్యక్రమం చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వంలోని సలహాదారుల వల్ల రాష్ట్రం అక్షరాస్యతలో వెనుకబడిందన్నారు. అక్షరాస్యత సూచీలో చూసినట్లయితే మన రాష్ట్రం ఎక్కడో అట్టడుగునుంది. చాలా ప్రధానంగా ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యని గత ప్రభుత్వం పట్టించుకోకుండా డిపార్ట్మెంట్ని నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఇది చాలా ప్రధానమైన సమస్యగా గుర్తించి డిపార్ట్మెంట్ని బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా పత్రికా ముఖంగా మేము గౌరవ విద్యాశాఖ మంత్రి వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఒక ప్రోగ్రామ్ అనేది వచ్చింది మాకు, ఉల్లాస్ అనేటువంటి ప్రోగ్రాం. ఆల్రెడీ సెంట్రల్ గ్రాంట్ వచ్చింది, స్టేట్ గ్రాంట్ కూడా వచ్చింది. ఆ గ్రాంట్ని త్వరగా ఒక ప్రణాళికబద్ధంగా అన్ని జిల్లాల్లో అక్షరాస్యత కార్యక్రమానికి నిర్వహించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. అండ్ మనకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సలహాదారులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిఫారసుల మేరకు చాలామంది డిపార్ట్మెంట్లోకి నిబంధనలకు విరుద్ధంగా అపాయింట్మెంట్స్ అండ్ ప్రమోషన్ పోస్ట్లో కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్ పొందినటువంటి సందర్భం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.